పెద్దపల్లి జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కన్నేపల్లి పంప్ హౌస్కు బయలుదేరడానికి సిద్ధమవుతున్న సమయంలో బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతాంగానికి న్యాయం చేయకుండా తమను అరెస్ట్ చేయడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కన్నపల్లి పంప్ హౌస్ను సందర్శించడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు వెళ్తున్న సందర్భంగా వారి పర్యటనను అడ్డుకోవడానికి మమ్మల్ని అందరినీ కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వము పోలీసులచే నిలువరింపజేస్తుంది. దీనిలో భాగంగానే ఈరోజు తెల్లవారుజాము నుండి బీఆర్ఎస్ శ్రేణులన్నింటినీ కూడా అందరినీ కూడా సమీప పోలీస్ స్టేషన్ లోపల నిర్బంధించి ఆ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వము కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే రైతాంగానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు నీరంతా కూడా 2 టీఎంసీల నీరు ప్రతిరోజు కూడా సముద్రంలో కలుస్తుంది. దీన్ని అడ్డుకోవడానికి ఈ నీటిని ఎత్తిపోసే భాగంగా కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ పర్యటనను అడ్డుకోవడానికి ప్రభుత్వం అడుగడుగున అడ్డంకాలు సృష్టిస్తుంది. ఈ ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతుందనడానికి ఇది మరొక నిదర్శనం. ఈ ప్రభుత్వం ఇలా చేస్తేనే రైతాంగం రానున్న రోజుల్లోపట ఖచ్చితంగా వాళ్ళకి మరి తిరిగి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కన్నెపల్లిలోని మోటార్లను ఆన్ చేసి రైతాంగానికి సాగునీటిని అందించాలని